మనం పుట్టినిల్లు జప్తు చేశారు. మన అమ్మ నాన్న బూడిదైపోయారు. ఊళ్ళో మనుషులు మనల్ని శత్రువులా చూస్తున్నారు. చుట్టాలు మనం ఎవరో తెలియదని చేతులు ఎత్తేశారు. అలాంటి బతుకున్న మనమే ఉండలేక వచ్చేసాం. ఇంకా చనిపోయిన అమ్మ నాన్న అక్కడ ఎందుకుంటారమ్మా? కనీసం అమ్మా నాన్నల సంవత్సరికం కూడా చేయలేని పరిస్థితి ఏంటక్క మనకి? అమ్మా నాన్న చనిపోవడం మన దురదృష్టం. వీడి మీద డిపెండ్ అయి ఉన్నాం చూడు, అది మన దరిద్రం. అమ్మా నాన్నలు చనిపోయే ఉండొచ్చు, కానీ మనకు వాళ్ళ మీద ఉన్న మెమరీస్ అన్నీ ఊర్లోనే కదక్క ఉన్నాయి. అలాంటిది వాడికి అవసరం ఉన్నప్పుడు మనల్ని ఊరికి పంపిస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఊరే మనకి లేదంటున్నాడు. మనం ఊరు వెళ్ళినప్పుడు అందరూ మనతో బాగానే మాట్లాడారు. అన్నయ్య అన్నట్టు ఎవరూ మనల్ని ద్వేషించలేదు, అవమానించలేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఊరితో ప్రాబ్లం? వాడు చెప్పింది జరగాలన్నట్టు బిహేవ్ చేస్తాడు. బతుకున్న మన మీదే వాడికి విలువ లేనప్పుడు చనిపోయిన మన అమ్మా నాన్నల మీద ఇంకేముంటుంది చెప్పు? అమ్మా నాన్న లేరనే బాధ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇష్టమే లేదని అర్థమైంది. ఇప్పుడే ఇన్ని కథలు చెప్పాడంటే మన పెళ్లిళ్ళ టైంకి హరికథలు చెప్పి కన్విన్స్ చేస్తాడేమో. అమ్మా నాన్న విలువ తెలిస్తే అన్నయ్య అనే పదానికి అర్థం తెలుస్తుంది. వీడికి రెండూ తెలీదు. రెడ్డి, ఏంట్రా ఇది చిన్నపిల్లడ్లా? బాధకు చిన్న పెద్ద తేడా ఉంటుందిరా. చిన్నపిల్లడు అమ్మ కనిపించట్లేదని ఏడుస్తాడు, నాలంటాడు అమ్మా నాన్న లేరని బాధపడతాడు. అయినా శర్మ గారికి సంవత్సరికం చేయించమని డబ్బులు పంపించావు కదా, ఆ విషయం వాళ్ళతో చెప్పాల్సిందిగా. సమస్య డబ్బులు కాదు, ఊళ్ళో మనుషులు. మావయ్య కూతురు పెళ్లికి చెల్లెల్ని ఊరు పంపించిన తర్వాత మావయ్య ఫోన్ చేశాడ్రా. చెప్పు మావయ్య. చిన్నవాడివైనా నీ దగ్గర ఇలా మాట్లాడడానికి సిగ్గుగా ఉందిరా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని మోసగాళ్లా చూస్తుంటే నేనేమనలేకపోతున్నానురా. నన్ను క్షమించరా రెడ్డి. మీరు కష్టాల్లో ఉన్నారని కూడా చూడకుండా మిమ్మల్ని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టానురా. మీరు కష్టాల్లో ఉన్నా గానీ సమయానికి డబ్బులు పంపించి చాలా హెల్ప్ చేశారురా. అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల తర్వాత మాకున్న పెద్దదికి మీరే కదా. ఆ మాట చాలరా రెడ్డి. నా చెల్లి చనిపోయినప్పుడు అందరితో పాటు నేను నుంచుని చూస్తూనే ఉండిపోయాను తప్ప మీకు తోడుగా ఉండలేకపోయాను. నన్ను క్షమించరా రెడ్డి. అలా మాట్లాడుకు మావయ్య. రే రెడ్డి, ఇక మీదట నువ్వు గాని మీ చెల్లెళ్ళు గాని ఊర్లో కడిగి పెట్టకండ్రా. మొన్న మీ చెల్లెళ్ళు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళు చాలా గొడవ చేయాలని చూశారు. ఆడపిల్లలని ఊళ్ళో వాళ్ళకి సర్ది చెప్పి నీ చెల్లెళ్ళని నేనే సేఫ్గా పంపించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఊర్లోకి అడుగు పెట్టొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అప్పుడు మీరు ఊరు కుదురు గాని, సరేనా? సరే మావయ్య. ఊళ్ళో జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారనే భ్రమలో వీళ్ళున్నారా. లేరని తెలిస్తే బాధపడతారు. నీకు అమ్మా నాన్నల మీద ఇష్టం లేదు అనుకుంటారు కదరా. అమ్మా నాన్నల మీద ప్రేమ నా గుండెలో ఉంటే చాలరా, వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేలా చెప్తే వింటారు కదరా రెడ్డి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే అనుభవం నాది కాదు, అర్థం చేసుకునే వయసు వాళ్ళకి లేదు. కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత నీదే కదరా. మీ పేరెంట్స్ మీద ఉన్న ప్రేమను నువ్వు మనసులో దాచిపెట్టుకుంటే వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదురా. నేను అదే అంటున్నాను రా, వాళ్ళు తప్పేం లేదని. ఊళ్ళో జనం మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళు పడే బాధ కన్నా నన్ను తిట్టుకోవడమే మంచిదిరా. హాయ్ రెడ్డి, ఎలా ఉన్నావు? హే ప్రియా, నేను బానే ఉన్నా. నువ్వు నమ్మవు, నేనే ఇంకా నీకు మెసేజ్ చేద్దాం అనుకుంటున్నా. అవునా, ఏంటి? రీసెంట్గా ఫ్రెండ్ యాప్లో పర్సన్ కలిశాను, చాలా బాగా చాట్ చేశాను. తీరా చూస్తే అది నువ్వే. నోవే, అది నువ్వేనా? చూడ్డానికి యూజర్ నేమ్ కూడా ఫెమిలియర్గా ఉంది, బట్ ఐ వాజంట్ ష్యూర్. యా, అది నేనే. నిజంగా ఫ్రెండ్ యాప్ చాలా ఫన్ యాప్ కదా. మన బోర్డమ్ని కిల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది 2 స్టేట్స్లో ఫ్రెండ్ యాప్ ఎందుకు ఇంత పాపులర్ అని. ఇట్స్ ట్రెండింగ్ లైక్ క్రేజీ. అబ్సల్యూట్లీ, బట్ ఇది జస్ట్ ఫన్నే కాదు, ఇట్స్ ప్రెటీ రివార్డింగ్ టూ. నీకు తెలుసా, ఇందులో మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు, అండ్ ఆ గిఫ్ట్స్ని రియల్ మనీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది లైక్ లిటిల్ బోనస్ లాగా. సూపర్, ఇది మొత్తానికి ఒక లేయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లా అవుతుంది. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యాప్స్ ఇంటర్ఫేస్ సూపర్ యూజర్ ఫ్రెండ్లీలా ఉంటుంది.
ప్లస్ దీంట్లో గ్రేట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, లైక్ వాయిస్ వెరిఫికేషన్, ఎలాంటి ఫేక్ ప్రొఫైల్స్ ఉండకుండా ఉండడానికి. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళని ట్రస్ట్ చేయాలి కదా. నిజంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇది వెరిఫై చేస్తుంది కదా. సో నో ఫేక్ ప్రొఫైల్స్, జస్ట్ రియల్ పీపుల్. ఇట్ మేక్స్ ద హోల్ ఎక్స్పీరియన్స్ మోర్ జెన్యూన్. ఎగ్జాక్ట్లీ. అండ్ హానెస్ట్లీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దేనికి వరీ అవ్వకుండా రియల్ కనెక్షన్స్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫన్గా ఉంటుంది. నాకు ఇది ఒక గేమ్ చేంజర్లా ఉంది. నాకు కూడా అంతే. నాకు ఇంకా అమేజింగ్గానే ఉంది ఎలా మన ఇద్దరిని ఈ ఫ్రెండ్ యాప్ కలిపిందా అని. బట్ నౌ దట్ వీఆర్ కనెక్టెడ్ ఆన్ ఫ్రెండ్ యాప్. సరే, ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? సరే వెళ్దాం. బాయ్. బాయ్. ఏంటో ఆషాఢ అయిన తర్వాత ఓకేగా నీకు? ఎందుకు? మన పెళ్ళికి. పెళ్ళా? అదేంటి అక్షయ్? అదేంటి సంకీర్తన, ప్రేమించుకున్న తర్వాత చేసుకునేది పెళ్ళే కదా. అక్షయ్, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. లవ్ అంటే ఐ లవ్ యూ చెప్పుకుంటే సరిపోదు. ఒకళ్ళు ప్రేమను ఒకళ్ళు ఫీల్ అవ్వాలి అక్షయ్. ఇట్ విల్ టేక్ టైం. ఏంటి సంకీర్తన, నేను ఎంత ఫీల్ అవుతున్నా నీకు అర్థం కావట్లేదా? ఒక్కొక్కసారి ఎందుకు ఫీల్ అవుతున్నానని ఊరికి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను. దట్ మచ్ ఫీలింగ్ ఐఎమ్ హ్యావింగ్ అపాన్ యూ. డూ యూ నో దట్? సంకీర్తన మాట్లాడుతుంది లవ్ ఫీల్ గురించి, ప్రతిదానికి ఫీల్ అయిపోయే ఫీలింగ్ గురించి కాదు. ఈ నిబ్బా టార్చర్ ఎలా భరిస్తున్నారండి? సార్, నూతన ప్రేమికులు అండి, మా మీద అలా నోరు పారేసుకోకండి. అసలే సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను. అయ్యి బాబోయ్, అయితే కొబ్బరికాయ లేదంటే నిమ్మకాయ వాడి నీకు అంత ప్రాబ్లం ఏమొచ్చిందో. చెప్పు కంటుకున్న బొబ్బులికంలో ఎప్పుడు రెడ్డి గారికి అతుక్కుని ఉంటారండి. మీ పని చూసుకోండి. అన్నీ ఆడికే చెప్తారా? నాకేం చెప్పరా? నేను కూడా ఆడితో పాటే కదా ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అయినా ఆడికంటూ కొంచెం తెలివిగా ఉంటాను, అందంగా ఉంటాను. అది నా తప్ప? అందాలు రావడం మరి. ఒకరు మనల్ని పిలిస్తే వెళ్ళడం పద్ధతి, పిలవాలని కోరుకోవడం మనోవ్యాధి. అది నీకు ఈ జన్మలో తగ్గదు. నా మీద పడ్డం మానేసి ముందు ప్రాజెక్ట్ పంచుడు. నీ బాధ ఏంటి అక్షయ్? బాధ కాదు సార్, ఆవేదన. చిన్న సమస్య, సలహా ఇస్తారని. ఆఫీస్ పని మీద జాబ్కి వస్తున్నట్టు లేదు, మీ సమస్యలు మాత్రం తీర్చడానికి వస్తున్నట్టు ఉంది. సంకీర్తనలు ఈ మధ్య ఏదో తేడా కనిపిస్తుంది సార్. అంటే? నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదండి. మాటికి చిరాకు పడుతుంది, కసురుకుంటుంది. ఇప్పుడేమో పెళ్ళంటే నాంచుతుంది. ఆడపిల్ల అక్షయ్, మనమే అర్థం చేసుకోవాలి. సంకీర్తన నేను ఎప్పుడూ అర్థం చేసుకుంటున్నా కదా సార్. అది నువ్వు అనుకుంటే సరిపోదు, ఆ అమ్మాయి అనుకోవాలి. ఎక్కువ లాక్కు తెగిపోద్ది, ఆ తర్వాత ప్రేమ ఉండదు, పెళ్ళి ఉండదు. గురువులా ఎందుకు సలహా ఇచ్చారో ఏంటో. నేను వెళ్ళి గురుపారాయణ చేసుకుంటాను. శ్రావణం 4 అప్పుడు ఈ నెబ్బాగడికి సరైన దెబ్బ తగిలితే గానీ సెట్ అవడు. ఏంటంటే వాళ్ళు బెగబెట్టు కూర్చున్నారు, వాష్రూమ్కి వెళ్ళదా? రిజల్ట్ కోసం వెయిటింగ్ రెడ్డి గారు. ఏంటి బాడీ చెకప్ రిజల్ట్ కోసం ఎంత ఆత్రంగా ఉన్నారా? కాదండి, నిన్న జరిగిన నా పెళ్లి చూపుల గురించి అండి. కొంచెం చిన్నగా మాట్లాడండి, పర్సనల్ కదండి. నలుగురు వింటే నవ్వులు పాలు అవుతారనా? గ్యాప్ ఇవ్వండి రెడ్డి గారు, నలుగురు వింటే నరదిష్టి తగులుతుందని. మీకు దిష్టి తగలాలంటే భారతదేశం జనాభా మొత్తం సరిపోదండి. అదృష్టవంతులు మీరు. మీ పొగడ్తలు కూడా భలే విచిత్రంగా ఉంటాయి రెడ్డి గారు. పెళ్లి చూపుల గురించే చాలా టెన్షన్గా ఉంది. నిన్న జరిగిందని అసలు ఎవడన్నా పెళ్లి చూపులు అంటాడండి? అది పెళ్లి మ్యాచా లేదా క్రికెట్ మ్యాచా? తోడుగా నన్ను కూర్చోబెట్టారు. ఏంటండి అలా అనేసారు? లేకపోతే ఏంటి సార్, మీ గురించి మీరు చెప్పుకోవాలి కానీ పక్కడితో డప్పు కొట్టేస్తే కనిపెట్టేస్తారు. వర్కౌట్ అవ్వదంటారా? సమస్య లేదు, ఈసారి కూడా మీకు నిరాశే. ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారేంటి రెడ్డి గారు? అప్పుడప్పుడు పాజిటివ్ కూడా మాట్లాడండి. సమస్య లేదన్నారు, తన నుంచి మెసేజ్ వచ్చింది. ఆఫీస్లో స్వీట్లోకి ఎక్కువ పనిచేసేయండి, ఆఫీస్ బయట చేసి వర్డ్ కాబోతుండే మ్యాన్ రేజ్ చేసండి. ఆఫీస్ బాస్ని చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అనుకున్నా కానీ బ్యాలెన్స్ షీట్లు వేసుకోవాల్సి వస్తుందని నిన్ను చూసాక అర్థమైంది. మీరు నాకు నచ్చలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఐఎమ్ సారీ చేసి. స్వీట్స్కి బ్యానర్కి డబ్బులు ఇస్తే ఆఫీస్ బాయ్ని పంపించేస్తాను. ఏంటండి ఎదురు దెబ్బ తగిలిందా? నిటారుగా తగిలిందండి, నచ్చలేదని మెసేజ్ పెట్టింది. హలో మాస్టరు, ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయికే వేరే పెళ్లి చూపులు ఏమైనా ఉంటే రిఫర్ చేయమని మెసేజ్ పెడుతున్నా అండి. దరిద్రంలో కూడా మీకు ఒక్కరు తొదలలేదు చూడండి. హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ అండి. వాట్ ఏ విజన్. మరి ఏం చేయమంటారు రెడ్డి గారు? ఎన్ని చేసినా పెళ్లికి నోచుకోలేకపోతున్నాను. నా మాట వినండి, ఈ మ్యారేజ్ బ్రోకర్లు మ్యాట్రిమోనీ సైట్లు వదిలేని చెప్తాను. మరి ఇది ప్రమోషన్ కాదు, కంటెంటే. స్కిప్ చేసేకండి. మంచి జ్యోతిష్కుని కన్సల్ట్ చేస్తే మీ పెళ్ళి అయిపోద్ది. ఊరుకోండి రెడ్డి గారు, పూజలు హోమాలను డబ్బులు దొప్పుతున్నారు తప్ప స్త్రీ స్పర్శ పునీతిని చేయలేకపోతున్నారు. నేను చేస్తాను కదండి. ఏంటి
అదే మంచి ఆస్ట్రాలజర్ని నేను కల్పిస్తా అంటున్నాను. మీరు చూసిన ఆస్ట్రాలజర్ అంటే ఆస్ట్రాలజర్ కాదండి ఇతను. ఫోన్లో కాంటాక్ట్ అవుతాడు, ఫోన్లోనే రెమెడీస్ చెప్పేస్తుంటాడు. ఇదేదో భలే ఉందండి. మరి మూకీ బాబా అని మాట్లాడకుండానే సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపించేస్తుంటాడు. జాతకాలు చూసి పరిహారాలు చెప్తుంటాడు. కాబట్టి మీకు అతను నెంబర్ ఇస్తాను, అల్లుకుపోండి. థ్యాంక్ యూ రెడ్డి గారు, నా కోసం మీరు ఇలా. అదే ఉందండి, మీరు హ్యాపీగా ఉండవే మాకు కావాలి. ఏవండి? ఏమన్నావు? రెడ్డి అని పిలిచాను. మరి నాకేంటి అప్పుడే పెళ్ళైన పిల్లం పిలిచిన పిలుపులా వినిపించింది? నువ్వు నా కోసం రాసిన లవ్ లెటర్ దాచుకున్నాను గదిలోనా? నా మదిలో. అయినా లెటర్ నా బ్యాగ్లో ఉండాలి కదా, నీకెలా దొరికింది? ప్రవీణ్ అడిగితే ఇచ్చాడు. అడిగితే నేనే ఇచ్చేవాను కదా అద్విక. సిగ్గేసింది. నువ్వు సిగ్గుపడుతుంటే నాకు ముచ్చటేస్తుంది. లెటర్లో ఉన్న తెలుగు నాకు అర్థం కాకపోయినా నీ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి లెటరా? అదైతే వద్దు. నీకు తెలుగు అర్థం అవునట్టే నీ భాష కూడా నాకు అర్థం అవ్వదు. లెటర్ కాదు. మరేంటి? రెడ్డి, క్లయింట్ కాల్ ఉంది. అంటే అద్విక ఏదో ఇవ్వాలంటుంది. మీరు ఏమైనా ఉంటే బయట ఇచ్చుకోండి, ఆఫీస్లో కాదు. సుప్రియా, ఐ నీడ్ టు టాక్ టు రెడ్డి. ఇట్స్ పర్సనల్. అయినా మేము క్యాఫెటేరియాలో మాట్లాడుతున్నాము. నీకేంటి ప్రాబ్లం? కాఫీ బ్రేక్ అంటే కాఫీ తాగేంత షార్ట్గా ఉండాలి, కూర్చొని కబుర్లు చెప్పుకునేంత కాదు. అయినా రెడ్డి, మిమ్మల్ని ప్రతిసారి నేను పిలుచుకోవాలా? మీకు వర్క్ మీద సీరియస్నెస్ లేదా? సుప్రియా, ఐఎమ్ టాకింగ్ విత్ రెడ్డి, నాట్ విత్ యూ. అద్విక. రెడ్డి, 5 minutesలో క్లయింట్ కాల్ ఉంది, లెట్స్ మూవ్. ఇది కోపమో ప్రేమ అర్థం కావట్లేదు, చాలా వైలెంట్గా ఉంది. క్లయింట్ పేరు చెప్పి విడదీసేయాలని చూస్తుంది రాక్షసి. ఏంటి డల్గా ఉన్నావు? అద్విక మీద సీరియస్ అయ్యానా? పాపం నా గురించి నీతో మాట్లాడుతుంది ఆ పిచ్చిది. అయినా అద్విక అంటే ఎందుకు నీకంత కుళ్ళు ఈర్ష్య? నాకెందుకుంటాయి కుళ్ళు ఈర్ష్య? నాతో క్లోజ్గా ఉంటుందని. నాకు అలాంటిదేం లేదు. ఆఫీస్ అవర్స్లో ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదని వార్న్ చేశాను. బా, మరి నువ్వు రెడ్డి ఇలా నీ పక్కన కూర్చొని నొక్కి చేస్తే నీకేమనిపిస్తుంది? లవ్ లెటర్ ఎక్కడుంది? రింగ్ ఏమైంది? ఇవన్నీ ఆఫీస్ అవర్స్లోనే మాట్లాడారు తమరు. దట్స్ ఏ క్యాజువల్ టాక్. మీరు మాట్లాడితే క్యాజువల్, ఎదుటోడు మాట్లాడితే యూజువల్. దీన్నే మా ఊర్లో ఈర్ష్య కుళ్ళు అంటారు. అయినా ఒకళ్ళ మనసు అర్థం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది అద్వికకు తెలిసినంత నీకు తెలీదు. మేడం, అంతా రెడీ. రెడ్డి, పదా. ఇదిగో, ఇప్పుడు అందరి దగ్గర సారీ చెప్పే కార్యక్రమాలు అంటే ఏం పెట్టుకో, క్షమించానులే. ఎక్స్ట్రాలు వద్దు, పదా. అంత మర్యాద చెప్తే ఎందుకురా? హ్యాపీ బర్త్డే రా రెడ్డి. మ్యాచ్ బాక్స్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ముందు మన బాస్కి. రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే. పార్టీ ఎక్కడ? జేసీ ఇస్తాడు. జేసీయే. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే పథకాల పేర్లు స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు ఉంటుంది మీ లెక్కంతా. మాకేదైనా మీరే కదా జేసీ. హ్యాపీ బర్త్డే డియర్. మా పేరెంట్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నారు. ఫర్ షూర్ మీరు రావాలి మన గురించి మాట్లాడడానికి. రెడ్డి పుట్టినరోజు నాడే వాళ్ళ అమ్మ నాన్న సంవత్సరికం. అది తెలియకుండా నువ్వు కేక్ కట్ చేసావు. సుప్రియా, ఏంటి కారులో పెట్రోల్ అయిపోయిందో నడిచి వెళ్తున్నావు? మనసు బాలేనప్పుడు నడిచేలో నాకు అలవాటు. నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? అద్విక ముద్దు పెట్టేసరికి
కాస్త తన్మయంతో పరవశించిపోయాను. మూర్చొచ్చేటప్పుడు మొదటి లక్షణం ఇదే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ యూనో. అయినా నా బర్త్డే నీకెలా గుర్తుంది? మాకు మనసులు అర్థం చేసుకోవడం రాకపోవచ్చు, కానీ ఇష్టమైన మనుషుల గురించి తెలుసుకోవడం వచ్చు. ఆద్విక విషయం గురించి నేను అడగంతా. ఇందాకే ప్రవీణ్ మీ గురించి చెప్పాడు. ఇవాళ మీ పేరెంట్స్ డెత్ యానివర్సరీ అంట కదా. అది తెలియక నీ బర్త్డే సెలబ్రేట్ చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టానేమో అనిపించింది. జీవితంలోనే నా బర్త్డే ప్రసక్తి ఉండకూడదు అనుకున్నాను. నువ్వేరేం చేసావనే కేక్ కట్ చేశాను. ఆ దేవుడు నా జీవితంలో ఆనందం అనేది లేకుండా చేద్దాం అనుకున్నాడేమో. అందుకే నా పుట్టినరోజునే మా అమ్మ నాన్నని తీసుకెళ్ళిపోయాడు. బాధపడకు రెడ్డి. బాధపడకుండా ఎలా ఉండమంటావు సుప్రియ? చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ నన్ను నేను బాధ పెట్టుకుంటూ నరకం చూస్తున్నాను. అమ్మా నాన్న చనిపోయి బ్రతికిపోయారు, నేను బ్రతుకుండి రోజు చేస్తున్నాను. కానీ మీ చెల్లెలకైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. వాళ్ళ విషయంలో నాకు బాధ లేదు. ఇంకా అమ్మా నాన్న అంత అలా గుర్తుపెట్టుకుని నన్ను తిట్టినందుకు సంతోషంగానే ఉంది. వాళ్ళ కోపంలో అమ్మా నాన్నల మీద ప్రేమే కనిపించింది. ఇప్పుడు నాకు చాలా పొసివ్గా అనిపిస్తుంది రెడ్డి. మీలాంటి బాండింగ్ ఆ దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదా అని ఇప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నాను. మీ చెల్లెళ్ళు చాలా అదృష్టవంతులు. అందుకే నేను ఇంకేలా బతుకున్నాను. నీ పర్సనల్ లైఫ్ ఎంత పెయిన్ఫుల్గా ఉందో నాకు తెలీదు, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నాకేడుపు వస్తుంది. మేబీ ప్రేమంటే ఇదేనేమో. సుప్రియ, నా కోసం ఒకటి చేస్తావా? చేస్తాను. ఎంత దూరం నడిచొచ్చి కారు లాగుతుంది, ఆకలేస్తుంది. ఆఫీస్ బాయ్ గడికి ఫోన్ చేసి కారు పట్టుకుని రమ్మని చెప్పు. పైగా నీ మాటలకి తలకాయ పోటు కూడా ఎక్కువైపోయింది. ఏం వాయిస్ రా బాబు. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఉన్న లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లేస్టోర్ నుండి ఫ్రెండ్ అని టైప్ చేసి అక్కడ నుండి కూడా మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.